డాక్టర్ కేఏ పాల్ గారికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కాన్సాస్ స్టేట్ చట్టసభల్లో ఆయన ప్రసంగించారు. ఈ మేరకు ఆ సెనెట్ ప్రత్యేక ఆహ్వానం మీద చట్టసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కేఏ పాల్ గారు చాలా బ్రహ్మాండమైన మెసేజ్ని అమెరికా చట్టసభ వేదిక నుంచి డెలివర్ చేశారు. భారతదేశం, అమెరికా ఈ ప్రపంచానికి రెండు కళ్ళ లాంటివని, రెండు దేశాలు సమన్వయంతో ముందుకు వెళ్ళగలిగినప్పుడే ప్రపంచాన్ని అభివృద్ధి వైపు, శాంతి వైపు తీసుకెళ్ళగలుగుతాయి అని, ఈ రెండు దేశాలు పరస్పర సమన్వయంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని, ప్రపంచ నాయకత్వానికి ఇప్పుడు కావాల్సింది శాంతి మాత్రమేనని, శాంతి మాత్రమే ఈ ప్రపంచాన్ని అద్భుతమైన స్థితిలో ఉంచగలుగుతుంది అని కేఏ పాల్ చట్టసభ వేదికల మీద నుంచి ప్రసంగించారు. ప్రపంచాన్ని, మానవాళిని కాపాడేది ఆయుధాలు కాదు, మనిషి యొక్క విలువలే ఈ ప్రపంచాన్ని కాపాడతాయి అని, యుద్ధాల పేరుతో భారీగా మానవ వనరులను డబ్బును కోల్పోతున్నాము అని, యుద్ధాల కోసం పెట్టే ఆ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులను గనక పేదరిక నిర్మూలన కోసం, విద్య, వైద్యం కోసం, అభివృద్ధి వైపు కనుక మళ్ళిస్తే ప్రపంచ ముఖ చిత్రమే మారిపోతుంది అన్న కేఏ పాల్ గారి వ్యాఖ్యలకు ఆ సెనెట్ సభ్యులు అయితే హర్షధ్వానాలు అంటే ఆగకుండా క్లాప్స్ కొట్టారు. అల్టిమేట్గా మనిషి విలువలే మనిషిని కాపాడాలి, ఆయుధం ఎప్పటికీ శాంతినివ్వలేదు అన్నది కేఏ పాల్ డెలివర్ చేసినటువంటి మెసేజ్. మనుషుల మధ్య ద్వేషాలు తగ్గాలి, అట్ ద సేమ్ టైం దేశాల మధ్య కూడా ద్వేషాలు తగ్గాలి. మనుషుల మధ్య ద్వేషాలు, దేశాల మధ్య ద్వేషాలు తగ్గాలి. ఆయుధం ఎప్పటికీ శాంతినివ్వదు, మనిషి విలువలే శాంతినిస్తాయి. ఇప్పుడు ప్రపంచ నాయకత్వానికి కావాల్సింది శాంతి. ఆ దిశగా ప్రపంచానికి రెండు కళ్ళ లాంటి అమెరికా, భారత్ వీళ్ళ మీదే ఆ బాధ్యత ఉంది. ఈ ఇద్దరు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అంటూ ఆ సెనెట్లో కేఏ పాల్ గారు తాజాగా చేసిన ప్రసంగం ఆ సభ్యులను కూడా ఒకానొక దశలో భావోద్వేగానికి గురయ్యేలా చేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ గ్లోబల్ పీస్ అంబాసిడర్ హోదాలో ఆ సెనెట్ సభలో ప్రసంగించారు. తనకు ఆ హోదాలో ఆహ్వానం ఇచ్చారు. తర్వాత ఇది నాకు గర్వకారణంగా ఉంది అని చెప్పి, భారతదేశానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను అని చెప్పి కూడా కేఏ పాల్ గారు అయితే కామెంట్స్ చేశారు.